హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ అనేది జూలై 1 నుంచి జూలై 4 వరకు అనేది వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మనం అనేది. ఆల్రెడీ 26న అయితే ఫీ అనేది చాలా అందరూ అయితే 26న అయితే పే చేశారు. నేనైతే ఫీ పే చేయడానికి అయితే లాస్ట్ డేట్. చాలా మందికి ఏంటంటే ఇంకా మేము ఆ సర్టిఫికేట్స్ అనేది మా డాక్యుమెంట్స్ అనేది ఇంకా అండర్ వెరిఫికేషన్లోనే ఉంది, ఇంకా వెరిఫై అవ్వలేదు అని అంటున్నారు. ఇవాళ ఫస్ట్ కదా, ఇవాళ అయితే చూడండి. ఒకవేళ ఇవాళ వెరిఫికేషన్ కాలేదనుకోండి, రేపు ఆ ఎల్లుండి మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు ఏ ప్లేస్ అయితే హెల్ప్ లైన్ సెంటర్గా పెట్టుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 80% అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మేబీ ఎవరికైతే కాలేదో వాళ్ళు ఒకసారి రీఅప్లోడ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంది కదా, అందులో ఒకసారి చెక్ చేసుకోండి. మీది ఏదైనా డాక్యుమెంట్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉందేమో. ఒకవేళ మాది ఏమీ లేదు, మేము అప్లోడ్ చేసాము, ఇంకా వెరిఫికేషన్లో ఉందంటే ఒకసారి ఇవాళ చెక్ చేసుకొని రేపైతే మీరు ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి అక్కడైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇవాళ అయితే 4 days అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం ఇచ్చారు. ఇవాళ 1 నుంచి 4 వరకు అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఏపీ ఈసెట్ 2024 అఫిషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓపెన్ చేయండి. అందులో అనేది వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడైతే మీ నేమ్, మీ జెండర్, డిప్లొమా క్వాలిఫికేషన్, క్యాస్ట్, రీజియన్, డిస్టిక్, మీరు ఏ కాలేజ్ అంటే ప్రైవేట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, యూనివర్సిటీ పెట్టుకుంటున్నారా అనేది ఇలాంటి ఆప్షన్లు అయితే చూపిస్తుంది. దాంతో పాటుగా ఏంటంటే కింద మీరు చెక్ చేసుకుంటే వైట్ కలర్లో ప్రైవేట్ కాలేజ్ అనేది, గ్రీన్ కలర్లో యూనివర్సిటీ కాలేజెస్ అనేది, ఆరెంజ్ కలర్లో యూనివర్సిటీ అనేది ఇలా అయితే మీకు మార్క్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అనేది ఆప్షన్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి కాలేజ్, టైప్ ఆఫ్ కాలేజ్ అనేది అయితే మీకు ఈజీగా తెలుస్తుంది. దీని తర్వాత ఏంటంటే అక్కడ డిస్టిక్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు పెట్టుకోవాలనుకున్న కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అని చెప్పి ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి అయితే డిస్ట్రిక్ట్ వైజ్ అనేది కూడా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అనేది లిస్ట్ అయితే కింద అనేది అయితే చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా కాలేజెస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దాని పక్కన ఇన్స్టిట్యూషన్ ఆ టైప్ ఆఫ్ కాలేజ్ అని కూడా ఉంటుంది. అందులో కూడా మీరు యూనివర్సిటీయా లేదంటే ప్రైవేట్ కాలేజెసా అనేది కూడా మీరు అనేది ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈజీగా డిస్ట్రిక్ట్, మీరు ఇన్స్టిట్యూషన్ టైప్ పెట్టుకున్నారంటే మీకు కావాల్సిన కాలేజ్ అనేది ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్గా నెక్స్ట్ చూస్తే కింద కాలేజెస్ లిస్ట్ అనేది అయితే చూపిస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ అనేది మీరు ఏ కాలేజ్ అంటే మీరు పైన డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషన్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అని లెఫ్ట్ సైడ్ అనేది చూపిస్తుంటుంది. మీరు ఏ కాలేజ్ అయితే ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మీరు సెలెక్ట్ చేశారంటే అది లెఫ్ట్ నుంచి రైట్లోకి అయితే ప్లేస్ అవుతుంది. అంటే రైట్ సైడ్ ఏంటంటే మీరు ఏ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ లిస్ట్ అనేది రైట్ సైడ్లో అయితే ప్లేస్ అవుతుంది. సో మీరు ఇప్పుడు సపోజ్ ఒక 5 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ చూపించిన దాంట్లో అది అనేది 5 కాలేజెస్ అనే లిస్ట్ కూడా రైట్ సైడ్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. మీరు ఏ కాలేజ్కి అయితే మీరు ఫస్ట్ ఛాన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో, అంటే ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలనుకుంటున్నారో, ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయా, ఆ యారోస్ యూస్ చేసి మీరు థర్డ్ ప్లేస్లో ఉన్న కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్లోకి తీసుకెళ్ళడం, లేదంటే ఫస్ట్ దాంట్లో ఉన్నదాన్ని సెకండ్కి తీసుకెళ్ళడము, ఇలా యారోస్ అనేది యూస్ చేసి మీరైతే కాలేజెస్ ఆప్షన్ లిస్ట్ అనేది మీరు పైకి కిందికి అనేది చేసుకోవచ్చు. తర్వాత అసలు మాకు ఆ కాలేజే వద్దనుకున్నారనుకోండి, ఆ కాలేజ్ మీ లిస్ట్ నుంచి తీసేయాలంటే పక్కన డిలీట్ అనే ఆప్షన్ రెడ్ సింబల్ అయితే చూపిస్తుంది. ఆ డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు ఆ కాలేజ్ అనేది మీరు పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి అయితే రిమూవ్ అయిపోతుంది. సో అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేసి మీరు ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటారో దాన్ని బట్టి మీరు అనేది ఇవ్వచ్చు. తర్వాత కింద చూస్తే ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది ఉంది. మీరు ఎప్పుడైతే కాలేజెస్ అన్ని పెట్టుకుంటారో ఆ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేశారంటే అది అంటే ఫ్రీజ్ అయినట్టు, అంటే సేవ్ అయి ఉంటుంది అది. తర్వాత మీరు కాలేజెస్ అన్ని మేము పెట్టేసుకున్నాము, మాది పూర్తి అయిపోయింది, మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయలేదనుకోండి, మీరు పెట్టుకున్న కాలేజ్ అనేది సేవ్ అవ్వదు. సో మళ్ళీ ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో ఆ టైంలో మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదని అయితే చూపిస్తుంది. సో కాలేజెస్ పెట్టుకున్న తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ని కంపల్సరీగా అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి, సేవ్ చేసి పెట్టండి. తర్వాత ఏంటంటే కాలేజెస్ అనేది ఒకసారిగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ 4 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 5th అనేది ఒక రోజు అయితే టైం ఇస్తారు మీరు ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవడానికి. కానీ ఆ టైం మాత్రం ఇప్పుడు పెట్టే టైంలో మాత్రం ఏ మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీరు కంపల్సరీగా అయితే మీకు నచ్చిన కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే పెట్టుకోండి. ఒకసారి కాలేజెస్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కాలేజ్ మనకొద్దు అనుకుంటే లాస్ట్ ఒకవేళ మీరు కాలేజ్లో ప్లేస్ అయిపోయిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఏ కాలేజ్ మంచిదో ఆ కాలేజ్ మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చూసి కాలేజెస్ అనేది పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.